నమస్కారం. ఈరోజు మేడిపల్లి కట్లాపూర్ గోవిందారం మండలానికి సంబంధించి భీమారం మండలానికి సంబంధించి కట్లాపూర్ మేడిపల్లి భీమారం మండలానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి రావడం జరిగింది. కాచారంలో 18 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు ప్రారంభించడం, దాంతోపాటు 10 లక్షల రూపాయలతోని అదే గ్రామంలో వేరే రోడ్డు శంకుస్థాపన, మొత్తం 28 lakhs తోని సీసీ రోడ్డు నిర్మాణం. కాచారంలో దమ్మన్నపేటలో 8,50,50,000తోని సీసీ రోడ్డు నిర్మాణం. దేశాపేటలో 9 లక్షలతోని బస్టాండ్ నిర్మాణం, 36 లక్షలతోని సీసీ రోడ్డు నిర్మాణం. మన్నగూడెంలో 10 లక్షలతోని సీసీ రోడ్డు. కత్లాపూర్ మండలం గంభీర్పూర్లో 4,50,000తోని 4 లక్షల ప్లస్ పోసానిపేటలో 5 లక్షలు, ధూంపేటలో 10 లక్షలతో మొత్తాన్ని కూడా సీసీ రోడ్ నిర్మాణం. 4,50,000 గంభీర్పూర్లో, పోసానిపేటలో 5 లక్షలు, ధూంపేటలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అంటే జిల్లా నేను పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అభివృద్ధి కార్యక్రమం కోసం తీసుకురావడం జరిగింది. సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ మండలమైనా అభివృద్ధి చేయాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం, రోడ్లు ముఖ్యం. అందుకే దాదాపు 10,000 కోట్ల రూపాయలను 20,000 కోట్ల రూపాయల నిధుల నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే తీసుకొచ్చిన. దానిలో సిఆర్ఎఫ్ గాని, జాతీయ రహదారి గాని, సడక్ యోజన గాని, ఎన్ఆర్జీఎస్ గాని, ఇట్లా అనేక రకాల నిధులు తీసుకొస్తాం మేము. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో మొన్ననే ప్రారంభించాం. సిరికొండ నుంచి వేములవాడకి 23 కోట్ల సిఆర్ఎఫ్ నిధులతోని మొన్న రోడ్డు ప్రారంభోత్సవం చేసినాం. గతంలో మేడిపల్లి గోవిందారం 20 కోట్లతో రోడ్డు నిర్మాణం చేసినాం. కాచారం టు మల్యాల్ 20 కోట్లతో సిఆర్ఎఫ్, ఇవన్నీ కూడా సిఆర్ఎఫ్ నిధులతోని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. సడక్ యోజన, జాతీయ ఉపాధి హామీకి సంబంధించి కానీ అనేక నిధులు కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇస్తున్నది. ఇవాళ కరీంనగర్ పార్లమెంటుకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నాం. చూడండి, కరీంనగర్ వరంగల్ 2,100 కోట్లతోని 140 కోట్లతోని జాతీయ రహదారి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. ఈ దసరా వరకు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. 578 కోట్లతోని ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్డు నిర్మాణం కూడా దాదాపు పూర్తవుతుంది. అది కూడా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికటువంటి కరీంనగర్ జగిత్యాల్ ఈ రహదారికి 2,300 కోట్లతోని వాళ్ళ అతి త్వరలో టెండర్ ప్రాసెస్ పూర్తయింది. కేబినెట్ ఆమోదం పొందింది, టెండర్ ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే ఈ రోడ్డు పనులు కూడా మేము ప్రారంభించడం చేస్తున్నాం. వేములవాడకు సంబంధించి వేములవాడ టౌన్ సంబంధించి కూడా 13 కోట్ల రూపాయలు అమృత్కి ఇచ్చినాం. మనం నాంపల్లి చెరువు పొడుదల కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, దాంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు, ఆవాస్ యోజన కానీ ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతుంది తప్ప వేరే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చూసి వాళ్ళ పేపర్లు చూసిన హెడ్లైన్స్ వచ్చినాయి. ఆర్థిక శాఖ మంత్రి గారే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది, మేము 2 లక్షల కోట్లు, అటు ఒక 10 లక్షల అటు 2 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్పుకుంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చారు రెండు పార్టీలు కూడా. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందనే అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీకు ఓటేసే. మీరేం చేశారు? మళ్ళా 1,70,000 కోట్ల అప్పు మీరు చేస్తారు. ఇది నేను చెప్తాను, సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పాడు. ఎవరు తీర్చాలి అప్పులు? కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వమా లేదు, ఇక భవిష్యత్తులో రాదు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తే చేస్తున్నారు, వీళ్ళు దారి మళ్లిస్తున్నారు.
ఇవాళ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలను గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కడుతున్నారు, వాటితోని లేబర్ జీతాలు ఇస్తున్నారు. గింత దుర్మార్గం అయ్యాల పరిస్థితి. గ్రామాల అభివృద్ధికి మేము పైసలు ఇస్తుంటే వాటితో కరెంటు బిల్లులు, సిబ్బందికి జీతాలు, దీనికోసం కాదు కదా. కాబట్టి అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం, భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటికి రావాలంటే, ఎందుకంటే ఈ రెండు పార్టీలకు అవకాశం ఇస్తే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇంకా ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ 10 లక్షలు 20 లక్షలు అవుతుంది. లాస్ట్ కు ఇలా తెలంగాణ సమాజం నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఇంత అమౌంట్ మాకు ఇవ్వండి అప్పులు తీర్చడానికని అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అనుకుంటారు, చివరకు మనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ శ్రీలంకలో గిట్నే అయింది. అప్పుడు వాళ్ళతో మొత్తం ఆగమైంది. పాకిస్తాన్ లో తిండి గతి లేకుండా అయిపోయిన పరిస్థితి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ చెప్తాను, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప ఏమైనా చేసిండ్రా? కేంద్ర నిధులతో దాడి మళ్లిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ అప్పులు తీరుతాయి, తెలంగాణకు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. వచ్చిన నిధులను దారి మళ్లించకుండా ఏ పథకానికి ఏ నిధులు వచ్చినాయి, ఏ అభివృద్ధి సంక్షేమ పథకానికి ఏ నిధులు వచ్చినాయో దానికి సరియైన విధంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడ అధికారంలో వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ నిధులు ఎడిపోతున్నాయో ఏమవుతున్నాయో ఇప్పుడు లాభత్త లేకుండా అయిపోయింది. మళ్ళీ మీరికేమంటారు? వీళ్ళు అప్పులు లేకుండా కేంద్రాన్ని తిడతా ఉంటారు. ఇలా వివిజీ రామ్జీ పథకం దానిలో ఏం ఇబ్బంది వచ్చింది? అలా గతంలో జాతీయ ఉపాధి హామీ ఉండేది, దాని పేరు మార్చారు. దాని తప్పే ఉండదు. అలా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నది? ఈ పథకాన్ని తీసుకుంటారట, ఈ పథకం కావాల్సిందని అమలు చేస్తారట, కానీ కోర్టు పోతారట. ఇప్పుడు గతిలో జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే, ఇప్పుడు 120 రోజులు చేస్తాం దాన్ని. ఒక వ్యక్తి పని కావాలని చెప్పి దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల లోపల పని ఇస్తారా ఇయ్యారా క్లారిఫై చేయాలి. వాళ్ళకు ఇవ్వకుండా జీతం ఇవ్వాల్సిందే.